హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము పసిరికలలో ఎన్ని రకాలు ఉన్నాయి అని చాలా మందికి సందేహం ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ కూడా వచ్చేసి పసికలు ఎన్ని రకాలు సార్, నాకు వచ్చినాయి తెల్ల పసికల లేదంటే పచ్చ పసికల, ఇందులో ఏ రకం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఈ పసికలలో చాలా రకాలు ఉంటాయండి. అంటే ఒక పసికలు రాగానే మనకు చెప్పడం చాలా కష్టము, అది దేనివల్ల వచ్చిందని చెప్పేసి. అంటే లక్షణాలను బట్టి, కేస్ హిస్టరీ బట్టి కూడా మనం చెప్పొచ్చు. కాకపోతే మనము డీటెయిల్డ్ గా చెక్ చేయకుంటే మాత్రం మనం ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి మనము చెప్పడం కొంచెం కష్టము. అయితే ఎన్ని రకాలు ఉన్నాయని టూకీగా నేను అంటే పైన మనకు అర్థమయ్యేలాగా చెప్తాను. దీన్ని ఒకసారి మీరు చూస్తే అదే ఇన్ని రకాలు ఉన్నాయా మీకు కూడా ఒక ఐడియా రావడం కోసం నేను ఇది చెప్తా ఉన్నాను. సో ముఖ్యమైన రకాలు అంటే పసిరికలలో చాలా రకాలు ఉన్నాయండి. సో అందులో కొన్ని ముఖ్యమైన రకాలు నేను సెలెక్ట్ చేసుకుంటేనే నాకు దగ్గర 22 రకాలు వచ్చాయి. సో వీటి గురించి ఒక సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఒకసారి చూడండి. ఈ పసికలలో ముఖ్యంగా ఈ తెల్ల పసికలు అని చెప్పేసి అంటా ఉంటారు. తెల్ల పసికలు అంటే ఈ ఎలా వస్తాయి అని అంటే ఈ రక్తహీనతతో పాటు కలిసి వచ్చే వాటిని తెల్ల పసికలు అని చెప్పేసి అంటారు అనమాట. అంటే మనిషి తెల్లగా అయిపోతాడు అనమాట. మన పసికలు కూడా ఉంటాయి. ఎందుకదా అయితే అంటే ఈ రక్తము లోపల హిమోగ్లోబిన్ అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అయిపోయి రక్తహీనతతో పాటు కూడా ఈ పసికలు అనేది వస్తాయి అనమాట. సో అందుకే దీన్ని తెల్ల పసికలు అని చెప్పేసి అంటారు. సో ఈ రక్తహీనత ఎందుకు వస్తుంది అని అంటే ఇందులో సిక్కిల్ సెల్ అనీమియా అని చెప్పేసి అంటారు, థలసీమియా అంటారు. అదేవిధంగా ఈ G6PD అనే ఒక ఎంజైమ్ యొక్క తగ్గడం వల్ల కూడా ఈ అనీమియా వచ్చేసి మళ్ళీ జాండీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత స్పీరోసైటోసిస్ అంటారు. అంటే రక్త కణాలు అనేటివి గుండ్రగా మారిపోయి తొందరగా చనిపోయి రక్తహీనతతో పాటు మళ్ళీ జాండీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత అలిప్టోసైటోసిస్ అని చెప్పేసి కూడా ఇది కూడా ఒక రకమైన తెల్ల పసికలలో ఒక రకం అన్నమాట ఇది. సో ఈ తెల్ల పసికలలో ఇన్ని రకాలు వచ్చాయి. ఇంకా మనకు అంటే ఇవి ముఖ్యమైనవి, ఇవి కాకుండా ఇంకా వేరేటి కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ చెప్తే మీకు అర్థం కావడం అటు పక్క పెట్టి టైం కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇలా సింపుల్ గా చెప్పేస్తున్నాను. కాబట్టి ఇంకా ఇవి కూడా మీకు సింపుల్ గా చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే మన సిమ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ని జాండీస్ వచ్చిన వాళ్ళ కోసము, అవగాహన కోసము ఒక్కసారి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇకపోతే పచ్చ పసికలు. సో ఈ పచ్చ పసికలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే పసికలు అనమాట. ఈ వైరస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా పసికలు అనేవి వస్తూ ఉంటాయి. హెపటైటిస్ ఏ టెస్ట్ ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మన ప్రతి ఒక్క ల్యాబ్ లో చేస్తూ ఉంటారు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇందులో హెపటైటిస్ డి, ఈ ఇవన్నీ కూడా వైరస్ ఇన్ఫెక్షన్స్ అనమాట. తర్వాత బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ అనేది లివర్ లోపల కనుక వచ్చినప్పుడు ఈ పచ్చ పసికలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే బ్యాక్టీరియా లివర్ లోపల కనుక జామ్ అయిపోయి అందులో కనుక వృద్ధి చెందిందో అప్పుడు ఆ లివర్ లోపల చీముగడ్డ తయారైపోయి ఈ పచ్చ పసికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పచ్చ పసికలతో పాటు జ్వరం కూడా వస్తుంది అనమాట. సో జ్వరము అండ్ పక్కలో నొప్పి, ఇక్కడ రైట్ సైడ్ లివర్ ఉన్న దగ్గర నొప్పి కూడా రావడం చూస్తూ ఉంటాం. ఇంకపోతే మలేరియా జ్వరం వచ్చినప్పుడు కూడా చాలా మందికి ఈ జాండీస్ అనేది వస్తుంది. చలి జ్వరం వస్తుంది మలేరియాలో, అండ్ పసికలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. రక్త కణాలు కూడా డౌన్ అవుతూ ఉంటాయి. సో ఈ మధ్యన అంటే దోమలు ఎక్కువ జాగాలలో ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్. కొంతమంది బ్లడ్ కనుక ఎక్కించుకుంటే వాళ్లకు అది సరిగా శరీరానికి సరిపడినప్పుడు ఇలా పసికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత పుట్టు పసికలు అని చెప్పేసి అంటారు. పుట్టు పసికలు కూడా వచ్చే జాండీస్ లో నియోనాటల్ జాండీస్ అని అంటారు. ఇంకా కొంతమంది దెబ్బలు తగిలినప్పుడు ఎక్కడన్నా బాడీ లోపల రక్తం జామ్ అయిపోతుంది, అది మనం చూసుకోం. తర్వాత ఏమవుతుంది, ఆ జామ్ అయిపోయిన రక్తం అనేది మెల్లమెల్లగా కరిగిపోతూ అందులో ఉన్న రక్త కణాలు నశించిపోతూ దాని ద్వారా జాండీస్ అనేది వస్తుంది అనమాట. అంటే దాని ద్వారా ప్రాబ్లం పెద్దగా ఏం కాదు. ఎప్పుడైతే ఈ రక్తగడ్డ మొత్తం వెళ్ళిపోయిందో అప్పుడు ఈ పసికలు కూడా వెళ్ళిపోతాయి. కాకపోతే దేని వల్ల వచ్చిందని మనం చూసుకోవాలి. ఇకపోతే డీజే సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు అనమాట, డ్యూబిన్ జాన్సన్ సిండ్రోమ్. ఇది ఒక జీన్స్ మ్యూటేషన్ యొక్క ప్రాబ్లం వల్ల వస్తుంది. ABCC2 అనే జీన్ యొక్క మ్యూటేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది డీజే సిండ్రోమ్ వస్తుంది. తర్వాత గిల్బర్ట్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. ఇదేమో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అనమాట. బ్యాక్టీరియా ఇది కూడా చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. తర్వాత క్రిగ్లర్-నాజర్ సిండ్రోమ్. ఈ క్రిగ్లర్-నాజర్ సిండ్రోమ్ కూడా ఇది UGT1A1 జీన్ యొక్క ప్రాబ్లం వల్ల ఈ
క్రిగ్లర్ నాజర్ సిండ్రోమ్ వస్తుంది అనమాట. కొంచెం డేంజర్ అండి ఇది. అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ రకము చిన్నపిల్లలకి ఎక్కువ శాతం వస్తుంది. దానివల్ల పిల్లలకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే టైప్ 2లో మనకు కొంచెం ప్రాణాంతకంగా అయ్యే అవకాశాలు అయితే ఈ క్రిగ్లర్ నాజర్ సిండ్రోమ్ లో ఉంటాయి. తర్వాత ఈ రోటర్ సిండ్రోమ్ అని కూడా ఉంటుంది. ఇది SLCO 1B1 అండ్ SLCO 1B3 జీన్స్. అంటే జీన్స్ అనేవి ఎట్లా అంటే మన రక్తం లోపలనే మనకు ఉంటాయి అనమాట. అంటే పుట్టుకతో వచ్చే జీన్స్ అనమాట ఇవి. సో ఈ పుట్టుకలో లోపాల వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ఇందులో ఈ జీన్ వల్ల వచ్చిందని రోటర్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. తర్వాత అంటే ఇవన్నీ కూడా మనం తర్వాత ఒక్కొక్కటి సపరేట్ గా మనం వీలున్నప్పుడు ప్రతి ఒక్క దాని గురించి సపరేట్ వీడియోస్ కూడా మనం చేసుకుందాం. ఇకపోతే బైలియరీ సిరోసిస్ అని చెప్పేసి అంటారు. బైలియరీ సిరోసిస్ అంటే ఇప్పుడు బైలియరీ డక్ట్ అని ఎక్కడ ఉంటుందంటే లివర్ ఉంటుంది కదా, లివర్ మధ్యలో సెంటర్లో ఈ బైలియరీ డక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ బైలియరీ డక్ట్ ఏమైందంటే చిన్నగా అయిపోతుంది అనమాట. చిన్నగా అయిపోయి దగ్గరకు అయిపోవడం వల్ల మనకు జాండీస్ అనేది వస్తుంది అనమాట. అంటే ఈ రక్తం లోపల బైలిరూబిన్, బైలిర్వాటిన్ అని చెప్పేసి 2 పదార్థాలు ఉంటాయి. అవి ఏమైతాయి అంటే అవి పిగ్మెంట్స్ అంటారు. ఆ పిగ్మెంట్స్ ఏంటంటే పసుపచ్చగా గ్రీన్ కలర్ గా ఉంటాయి అనమాట. అవి రక్తం లోపలికి రావడం వల్ల బైలియరీ సిరోసిస్ లో పసుకలు అవుతాయి అనమాట. ఇంకపోతే ఈ స్పైరోకీటల్ ఇన్ఫెక్షన్స్. ఈ స్పైరోకీట అని చెప్పేసి ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ కలిగించేటివి అనమాట. ఇందులో ఈ సిఫిలిస్ కానీ, లెప్టోస్పైరోసిస్ కానీ వీటి వల్ల కూడా మనుషులకు ఈ పసుకలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకపోతే కొలాంజైటిస్ అని అంటే కూడా ఈ మన లివర్ లోపల ఉండే రక్తనాళ లోపల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఈ కొలాంజైటిస్ వల్ల కూడా పసుకలు వస్తాయి. ఇక 13వ రకం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరము మన మీదనే దాడి చేస్తుంది, అంటే లివర్ మీద దాడి చేస్తుంది, దానివల్ల పసుకలు అవుతాయి అన్నమాట. సో ఇది ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. ఇకపోతే లింఫోమాస్. ఈ లింఫోమాస్ అనేది క్యాన్సర్స్ అనమాట. సో ఇందులో ఏమైతే తెల్ల రక్త కణాలు పెరిగిపోవడం వల్ల ఎర్ర రక్త కణాలు అక్కడ జీవించలేక తొందరగా డ్యామేజ్ అయిపోయి అక్కడ జాండీస్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులో ఏమైందంటే లింఫోమాస్లలో తెల్ల రక్త కణాలు పెరిగిపోవడం వల్ల ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కువ కాలం జీవించలేక అవి డ్యామేజ్ అయిపోయి దాని ద్వారా పసుకలు వచ్చేస్తాయి. ఇకపోతే కోలోడోకల్ సిస్ట్. ఈ కోలోడోకల్ సిస్ట్ అంటే మన లివర్ పైన ఉండే లివర్ లోపల ఒక పెద్ద నరం అని చెప్పేసి అంటారు, దాన్ని బైల్ డక్ట్ అని చెప్పేసి అంటారు. అందులో ఒక రకమైన సిస్ట్ తయారైతుంది అనమాట. అది పుట్టుకతోనే వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత అది మన దానికి సరైన ఆపరేషన్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల పసుకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ ఈ సిస్ట్ అనేది పోయి అడ్డుపడి పసుకలు వచ్చేస్తాయి అనమాట. ఇకపోతే క్యాల్సినోమా ఆఫ్ బైల్ డక్ట్. ఈ బైల్ డక్ట్ అని చెప్పాను కానీ పెద్ద నరం. ఈ పెద్ద నరంలో వచ్చే క్యాన్సర్ వచ్చేసి అందులో మాంసం పెరిగిపోయి ఆ దారి అనేది సాఫ్ లేక ఈ మళ్ళీ పసుకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక అక్యూట్ లివర్ ఫెయిల్యూర్. ఒక్కోసారి లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎట్లా డ్యామేజ్ అవుతుంది అని అంటే ఏదైనా పాయిజన్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఇలా దేని ప్రాబ్లం వల్ల కూడా ఈ లివర్ కనుక డ్యామేజ్ కావడం వల్ల కూడా పసుకలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అయితే ఇక అందరికీ తెలిసిందే. చాలా మంది డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అధికంగా డ్రింక్ చేయడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని చెప్పేసి వచ్చేసి దీనివల్ల పసుకలు వస్తాయి అనమాట. మళ్ళీ కొంతమందికి ఆల్కహాల్ బంద్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి మంచి అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే మరి ఎక్కువ రోజులు డ్రింక్ చేసే వాళ్ళకి. కాబట్టి ఈ ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది ఇది మన చేతిలోనే ఉంటుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏందనేది. ఇకపోతే లివర్ సిరోసిస్ అంటే ఏంటి అని అంటే ఈ లివర్ అనేది డ్యామేజ్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చేసిపోయి మొత్తం సింక్ దగ్గరకు వచ్చేసిపోయి, ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల రావచ్చు, ఏదైనా ఒక కారణం వల్ల ఈ సిరోసిస్ రావచ్చు. దానివల్ల కూడా లివర్ దగ్గరకు వచ్చేసి ఇక మంచిగా అయ్యే అవకాశాలు అయితే ఉండవు అనమాట. చాలా వరకు మంచి అవకాశాలు ఉండవు. అలాంటి సందర్భంలో లివర్ని తీసి మళ్ళీ కొత్త లివర్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనమాట. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈ లివర్ సిరోసిస్ లో. ఇకపోతే కొలిలిథియాసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు లివర్ ఉంటుంది కదా, లివర్ పక్కకి ఒక చేదు బుడ్డ అని చెప్పేసి ఉంటుంది. అందులో కొన్ని రాళ్ళు కనుక వస్తే దాన్ని కొలిలిథియాసిస్ అని చెప్పేసి అంటారనమాట. సో ఆ రాళ్ళు వచ్చినప్పుడు ఆ రాళ్ళు ఏం చేస్తాయి, అందులో ఒక రాయి ముందుకెళ్ళిపోయి అక్కడ నాళ్ళని ఆపేసి అడ్డుపడి దాని ద్వారా బయల్ జ్యూస్ అనేది ముందుకు పోకుండా ఆపేయడం వల్ల ఏమవుతుంది, దాంతో జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇకపోతే కొలిసిస్టైటిస్. ఈ చేతిబుడ్డలో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ కొలిసిస్టైటిస్ అనే వ్యాధి వస్తుంది. దాని ద్వారా ఇక్కడ కడుపులో ఇక్కడ నొప్పి వస్తుంది లివర్ కింద.
బైల్ జ్యూస్ అనేది ముందుకు వెళ్ళకుండా అక్కడే అడ్డుపడడం వల్ల మనకు ఈ పసుకలు వస్తాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా జాండీస్ ఉన్నాయి. సో అందుకే జాండీస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందులో కొన్ని డేంజర్ ఉన్నాయి, కొన్ని మా కానీ ఎప్పుడైనా కూడా పసుకలు వచ్చినప్పుడు ఇన్ని రకాలలో ఇంకా మనకు తెలియని రకాలు ఇందులో నాకు తెలిసి చెప్పని రకాలు కూడా ఉన్నాయి. సో ఇందులో ఏంటిది అనేది మనం ఒకసారి క్లారిటీగా చూసుకుని ఎవరికి జాండీస్ వచ్చినా కూడా కనుక సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఒక సమయం లోపల కనుక సరైన ట్రీట్మెంట్ కనుక అయితే అది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా మనం ఇస్తాము. ఆయుర్వేదిక్ అయినా పర్లేదు, ఇంగ్లీష్ మందులైనా పర్లేదు, కాకపోతే సరైన స్కానింగ్ కానీ టెస్టులు కానీ చేయించుకొని దానికి కరెక్ట్గా చూసుకుంటే మనం ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఈ జాండీస్కి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఓకేనండి, ధన్యవాదాలు.